everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇంటూ అవర్ వీడియో. ఫస్ట్ వన్ ఈజ్ నేను ఈ పని ఈరోజే పూర్తి చేయాలనుకుంటున్నాను. నేను ఈ పనిని ఈరోజే కంప్లీట్ చేయాలనుకుంటున్నాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వర్క్ టుడే. ఐ వాంట్ టు ఫినిష్ దిస్ వర్క్ టుడే. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేయు. నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత నాకు ఒకసారి ఫోన్ చేసి చెప్పు అంటూ ఉంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే కాల్ మీ వాన్స్ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. కాల్ మీ వాన్స్ ఆఫ్టర్ యూ రీచ్ హోమ్. నువ్వు ఇంటికి చేరుకున్న తర్వాత నాకు వన్స్ కాల్ చేయు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఈ విషయం గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్. లెట్స్ టాక్ అబౌట్ దిస్ లేటర్. మనం ఈ విషయం గురించి తర్వాత మాట్లాడుకుందాం, తర్వాత చర్చిద్దామని అర్థం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నాకు ఇప్పుడు బయటకు వెళ్ళే సమయం లేదు. నాకు ఇప్పుడు బయటకు వెళ్ళే సమయం లేదు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు గో అవుట్ నౌ. ఐ డోంట్ హ్యావ్ టైమ్, నాకు సమయం లేదు. టు గో అవుట్ నౌ, నాకు ఇప్పుడు బయటకు వెళ్ళే సమయం లేదు. సీ ద నెక్స్ట్ వన్. అతను చెప్పిన మాటలు నాకు చాలా నచ్చాయి. అతను ఏమైతే మాటలు చెప్పాడో అవి నాకు చాలా బాగా నచ్చాయి అంటూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఐ లైక్డ్ ద వర్డ్స్ హీ సెడ్ వెరీ మచ్. ఐ లైక్డ్ ద వర్డ్స్ హీ సెడ్ వెరీ మచ్. అతను చెప్పిన మాటలు నాకు చాలా బాగా నచ్చాయి. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు. నువ్వు ఎందుకు ఇంత ఆలస్యంగా వచ్చావు, ఇంత లేట్గా వచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో వై డిడ్ యూ కమ్ సో లేట్. వై డిడ్ యూ కమ్ సో లేట్, నువ్వు ఎందుకు ఇంత లేట్గా వచ్చావు. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను రేపు ఉదయం త్వరగా లేవాల్సి ఉంది. నేను రేపు ఉదయం త్వరగా లేవాల్సి ఉంది అని చెప్తుంటాం కదా ఫ్యూచర్ కోసం. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. ఐ హ్యావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. నేను రేపు ఉదయం త్వరగా లేవాల్సి ఉంది. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. ఈ పని చేయడానికి నాకు కొంచెం సహాయం కావాలి. ఈ పని చేయడానికి నాకు కొంచెం హెల్ప్ కావాలి. ఓకే, ఇలా అడుగుతూ ఉంటాం కదా. ఇలా అడిగే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ నీడ్ సమ్ హెల్ప్ టు డూ దిస్ వర్క్. ఐ నీడ్ సమ్ హెల్ప్, నాకు కొంచెం సహాయం కావాలి. టు డూ దిస్ వర్క్, ఈ పని చేయడానికి. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పిన సలహా నాకు చాలా బాగా ఉపయోగపడింది. నువ్వు చెప్పిన సలహా నాకు చాలా ఉపయోగపడింది, చాలా బాగా ఉపయోగపడింది అని చెప్తూ ఉంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ద అడ్వైజ్ యూ గేవ్ మీ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ద అడ్వైజ్ యూ గేవ్ మీ, నాకు ఏదైతే నువ్వు సలహా ఇచ్చావో వాజ్ వెరీ హెల్ప్ఫుల్, నాకు చాలా బాగా ఉపయోగపడింది. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. మనం సమయానికి అక్కడికి చేరుకోవాలి. మనం సమయానికి అక్కడికి చేరుకోవాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే వీ షుడ్ రీచ్ దేర్ ఆన్ టైమ్. వీ షుడ్ రీచ్ దేర్ ఆన్ టైమ్. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నేను ఈ పుస్తకాన్ని ఇప్పటికే 2 సార్లు చదివాను. నేను ఈ పుస్తకాన్ని ఇప్పటికే 2 సార్లు చదివాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూస్ చేయాలంటే ఐ హ్యావ్ ఆల్రెడీ రీడ్ దిస్ బుక్ ట్వైస్. ఐ హ్యావ్ ఆల్రెడీ రీడ్ దిస్ బుక్ ట్వైస్. ట్వైస్ అంటే 2 సార్లు అని అర్థం. ఓకే, 2 అని అర్థంలో వస్తుంది మీనింగ్. సీ ద నెక్స్ట్ వన్. నీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడుగు. నీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడుగు అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో
ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆస్క్ మీ. నీకు ఏమైనా సందేహాలు ఉంటే నన్ను అడుగు. సి ద నెక్స్ట్ వన్. ఈ సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుక్కోవాలి. ఈ యొక్క సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుక్కోవాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో we need to find a solution to this problem quickly. We need to find a solution to this problem quickly. Okay. ఈ సమస్యకు త్వరగా ఒక పరిష్కారం కనుక్కోవాలి. See the next one. నేను పని పూర్తి చేసిన తర్వాత నీకు సందేశం పంపుతాను. నేను ఏదైతే వర్క్ చేశానో ఆ వర్క్ చేసిన తర్వాత నీకు ఒక సందేశాన్ని పంపుతాను అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో I will send you a message after I finish the work. I will send you a message. నేను నీకు ఒక సందేశాన్ని పంపిస్తాను. ఆఫ్టర్ ఐ ఫినిష్ ద వర్క్. నా పని పూర్తయిన తర్వాత నీకు పంపిస్తాను. సి ద నెక్స్ట్ వన్. అతను ఎప్పుడూ తన పనిని సమయానికి పూర్తి చేస్తాడు. అతను ఎప్పుడూ కూడా తన పనిని సమయానికి పూర్తి చేస్తాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే he always finishes his work on time. He always finishes his work. అతను తన పనిని ఆన్ టైం అంటే కరెక్ట్ సమయంలో పూర్తి చేస్తాడు అని అర్థం. సి ద నెక్స్ట్ వన్. మనం ప్రతిరోజు కొంత సమయం ఇంగ్లీష్ మాట్లాడటానికి కేటాయించాలి. మనం ప్రతిరోజు కొంత సమయాన్ని ఇంగ్లీష్ మాట్లాడడానికి కేటాయించాలి అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో we should spend some time speaking English every day. We should spend some time. మనం ప్రతిరోజు కూడా కొంత సమయాన్ని స్పీకింగ్ ఇంగ్లీష్ ఎవ్రీడే, ప్రతిరోజు ఇంగ్లీష్ మాట్లాడటానికి కేటాయించాలి. ఓకే. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెప్పింది నిజమే అని ఇప్పుడు నాకు అర్థమైంది. నువ్వు ఏదైతే చెప్పావో అది నిజమే అని నాకు ఇప్పటికీ అర్థమైంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో Now I understand that what you said is true. Now I understand that. నాకు ఇప్పుడే అర్థమైంది. What you said is true. నువ్వు చెప్పింది నిజమే అని నాకు ఇప్పుడు అర్థమైంది. ఓకే. సి ద నెక్స్ట్ వన్. ఈ వారాంతంలో మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఈ వారాంతంలో, ఈ వీకెండ్లో మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. ఇలా చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా యూజ్ చేయాలంటే we are planning to visit our relatives this weekend. We are planning to visit our relatives house this weekend. ఓకే. ఈ వారాంతంలో మేము మా బంధువుల ఇంటికి వెళ్ళాలని అనుకుంటున్నాము. సి ద నెక్స్ట్ వన్. నేను ఎంత బిజీగా ఉన్నా నీకు సహాయం చేయడానికి ప్రయత్నిస్తాను. నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా నీకు హెల్ప్ చేయడానికి ప్రయత్నిస్తాను అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో నో మ్యాటర్ హౌ బిజీ ఐ యామ్ ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. నో మ్యాటర్ హౌ బిజీ ఐ యామ్. నేను ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా ఐ విల్ ట్రై టు హెల్ప్ యూ. నేను నీకు సహాయం చేయడానికే ప్రయత్నిస్తాను. సి ద నెక్స్ట్ వన్. ప్రతిరోజు కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా సులభం అవుతుంది. ప్రతిరోజు కూడా కొంచెం ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడడం చాలా సులభం అవుతుంది అని చెప్తుంటాం కదా. ఇలా చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఇఫ్ యూ ప్రాక్టీస్ ఏ లిటిల్ ఎవ్రీడే స్పీకింగ్ ఇంగ్లీష్ విల్ బికమ్ మచ్ ఈజియర్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఏ లిటిల్ ఇంగ్లీష్ ఎవ్రీడే స్పీకింగ్ ఇంగ్లీష్ విల్ బికమ్ మచ్ ఈజియర్. ఓకే. ఇంగ్లీష్ మాట్లాడడం చాలా సులభం అవుతుంది. ఓకే. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.